ప్రపంచవ్యాప్తంగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య గత 5 నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తీసుకోబోతున్నాయా? అవును, ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొస్తబా ఖమేనీ తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు చూస్తుంటే ఇరాన్ దేశం అమెరికాతో సుదీర్ఘమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తన దేశ సైనిక నాయకత్వంలో ఖమేనీ చేసిన ఊహించని మార్పులు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అసలు ఇరాన్ ఏం ప్లాన్ చేస్తోంది? ఈ సైనిక మార్పుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇరాన్ మరియు అమెరికాల మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ గడువు ముగియడం, 14 పాయింట్ల అవగాహన ఒప్పందం రద్దు కావడంతో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఇలాంటి ఉద్రిక్త సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ను నడిపించిన సీనియర్ కమాండర్ మెహసెన్ రెజాయ్ను సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్గా నియమించారు. అదేవిధంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తాబ్ను పారామిలిటరీ దళమైన బాసిజ్ అధిపతిగా నియమించారు. వీరే కాకుండా కొత్త ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్, కొత్త రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మరియు నావికాదళ కమాండర్లను కూడా మార్చేశారు. అసలు ఈ మార్పుల వెనుక ఉన్న వ్యూహం ఏంటి అంటే, ఖమేనీ ఎంచుకున్న నాయకులంతా అత్యంత కఠినమైన మరియు దూకుడు స్వభావం కలిగిన హార్డ్ లైనర్స్. వీరంతా 1979 ఇస్లామిక్ విప్లవంలో పాల్గొన్నవారు లేదా 1980ల నాటి ఇరాన్ యుద్ధంలో పోరాడిన వారే. ఉదాహరణకు కొత్త సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ రెజాయ్ గతంలో ఇరాక్తో కాల్పుల విరమణ కంటే యుద్ధాన్ని పొడిగించడానికే మొగ్గు చూపారు. తద్వారా ఇరాన్కు ఎక్కువ పట్టు దొరుకుతుందని ఆయన నమ్మకం. ఇలాంటి మొండి పట్టుదల గల వ్యూహకర్తలను రంగంలోకి దించడం ద్వారా ఇరాన్ తన శత్రువులపై మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది. కొత్తగా నియమితులైన కమాండర్లకు ఖమేనీ ఇస్తూ శత్రువులపై శక్తివంతమైన ఎదురుదాడి ఆపరేషన్లకు సిద్ధంగా ఉండండి అని ఆదేశించడం ఇందుకు నిదర్శనం. ఈ సుదీర్ఘ యుద్ధ వ్యూహంలో ఇరాన్ నమ్ముకున్న ప్రధాన ఆయుధం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ చమురు రవాణాలో అత్యధిక భాగం ఈ మార్గం గుండానే సాగుతుంది. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ విధించే ఆర్థిక ఆంక్షలను ఇరాన్ చాలా కాలంగా తట్టుకుంటూ వస్తోంది. కాబట్టి కొత్త ఆంక్షలు వచ్చినా తమకు వచ్చే నష్టమేమీ లేదని టెహ్రాన్ భావిస్తోంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కఠినమైన షరతులు విధిస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను తమ ఆధీనంలో ఉంచుకుని అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయాలని, అవసరమైతే యుద్ధాన్ని ఎంతకాలమైనా పొడిగించాలని ఇరాన్ వ్యూహాలు రచిస్తోంది. ఈ సైనిక మార్పుల ద్వారా ఇరాన్ కేవలం అమెరికాకు మాత్రమే కాదు, తన దేశ ప్రజలకు కూడా ఒక బలమైన సంకేతాన్ని పంపింది. గతంలో దేశంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడానికి బాసిజ్ అనే పారామిలిటరీ దళాన్ని ఉపయోగించారు. ఇప్పుడు ఆ దళానికి కఠినమైన ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హుస్సేన్ తాబ్ను చీఫ్గా పెట్టడం ద్వారా దేశంలో ఎలాంటి అంతర్గత తిరుగుబాట్లు రాకుండా ముందే అణచివేయాలని చూస్తున్నారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ అనారోగ్యంతో మంచం పడ్డారని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఇరాన్ జాతీయ భద్రత, అధికారం మొత్తం ఇప్పటికీ తన చేతుల్లోనే ఉన్నాయని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. చూశారుగా, ఇరాన్ తన సైనిక పగ్గాలను అత్యంత దూకుడు గల కమాండర్ల చేతిలో పెట్టడం ద్వారా అమెరికాకు సూటిగా సవాల్ విసురుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఒప్పందాలకు రావడం, లేదంటే యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించడం. ఇది ఇప్పుడు ఇరాన్ ముందున్న ప్లాన్. మరి ఇరాన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయాలపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.